వర్ధిల్లాలి సిఐటియు. సోదరి సోదరులారా, నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగానే వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ఈ ధర్నా కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయంటే, మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో మున్సిపల్ కార్మికులకి తీవ్ర అన్యాయం జరిగినటువంటి పరిస్థితి, తీవ్ర నష్టం జరిగినటువంటి పరిస్థితి, తీవ్రంగా ద్రోహం జరిగినటువంటి పరిస్థితి. ఈ బడ్జెట్ లో మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఎటువంటి కేటాయింపులు లేవు, వేతనాలు పెంపుదల జరగలేదు, కనీస వేతనానికి సంబంధించి ప్రస్తావన లేదు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క బడ్జెట్ అంకెల గారడి తప్ప ఇంకొకటిగా కనబడటం లేదు. మేము ఎంత పెంచాం, ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెంచామని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. అది అంకెల గారడి. మున్సిపల్ కార్మికుల ప్రస్తావన ఏది, ఎక్కడ అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. మున్సిపల్ కార్మికులు పట్టణంలో ఉండేటటువంటి ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల ప్రాణాలని కాపాడుతూ ఉన్నారు. తమ ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తూ, పారిశుద్ధ్యాన్ని కాపాడుతూ ప్రజల ప్రాణాలని కాపాడుతున్నారు. తమ ప్రాణాలని అడ్డుపెట్టి తమ ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. ఇంత తీవ్రంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి, తమ ప్రాణాలను కూడా త్యాగం చేసి ప్రజల్ని కాపాడుతున్నటువంటి ఈ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికుల కోసం ఏం చేశారు ఈ బడ్జెట్లు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. వీళ్ళకేమైనా 12వ పిఆర్సీ కోసం గత 2.5 సంవత్సరం నుండి 12వ పిఆర్సీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు, గంపడి ఆయిస్తా ఉన్నారు మున్సిపల్ కార్మికులు. 12వ పిఆర్సీ ఏమైనా ప్రస్తాపన చేశారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. 12వ పిఆర్సీ ప్రస్తాపన లేదు, కనీస వేతనం లేదు, ఉద్యోగ భద్రత లేదు, అవుట్ సోర్సింగ్ విధానం రద్దు లేదు, పర్మనెంట్ లేదు. కాబట్టి ఈ మున్సిపల్ కార్మిక వర్గానికి సంబంధించి ఒక్క మంచి నిర్ణయం కూడా జరగలేదు, ఒక్క కేటాయింపు కూడా జరగలేదు. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ, నిరసిస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఈ కనీస వేతనం 26,000, ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 12వ పిఆర్సీ ప్రకారం 12వ పిఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మొత్తం కార్మిక వర్గాన్ని అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే స్కీమ్ వర్కర్కి సంబంధించి కూడా దీంట్లో కేటాయింపులు జరగలేదు. కాబట్టి ఈ డిమాండ్స్ అన్నిటి కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మా ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.